ఐపీఎల్ హిస్టరీలోనే ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఈసారైనా కప్ గెలవాలని కసితో ఉంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉన్న టీం పేరుని ఢిల్లీ క్యాపిటల్స్గా మార్చిన అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. పేరు మార్చిన తర్వాత వరుసగా ప్లే ఆఫ్ చేరడంతో పాటు ఐపీఎల్ 2021లో ఫైనల్ చేరి టైటిల్ చేజార్చుకుంది. ఐపీఎల్ 2022 సీజన్ 5వ స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ లాస్ట్ సీజన్లో పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదంలో కెప్టెన్ రిషబ్ పంత్ దూరం అవ్వడం, ఫామ్లో లేని డేవిడ్ వార్నర్ జట్టును నడిపించడంతో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. రోడ్డు ప్రమాదంతో గతేడాది క్రికెట్కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 సీజన్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే అతను ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. ఐపీఎల్ 2024 వేలంలో టీంలో పాల్గొన్నాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది. హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ సబ్స్, జే రిచర్డ్సన్ వంటి ఆటగాళ్లని కొనుగోలు చేసింది. ఇండియన్ వికెట్ కీపర్ కుమార్ సుకాగ్రాను 7,20,00,000 భారీ ధరకు తీసుకుంది. ఇక ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ బరిలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పృథ్వీ షా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతని ఫిట్నెస్ సాధిస్తే ఓపెనర్గా బరిలోకి దిగుతాడు, లేదంటే యజ్దుల్కి అవకాశం దక్కుతుంది. లాస్ట్ సీజన్తో చూసుకుంటే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను కేవలం టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్లో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టన్ సబ్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్లో ముంబైకి ఆడిన స్టబ్స్ పెద్దగా ఛాన్సులైతే రాలేదు. ఢిల్లీ తరపున ఎలా ఆడతాడో చూడాలి. ఇక మిచెల్ మార్ష్ మంచి ఫామ్లో ఉండగా రిషబ్ పంత్ కెప్టెన్గా ఆడనున్నాడు. వికెట్ కీపింగ్ స్టబ్స్ చేస్తాడా లేదా రిషబ్ పంతే కొనసాగుతాడా అనేది చూడాలి. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ బరిలోకి దిగనుండగా కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడనున్నాడు. ముఖేష్ కుమార్, ఆండ్రీస్ నార్జే, ఖలీల్ అహ్మద్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉండగా బౌలింగ్లో మూడో పేసర్ లోడ్ కనిపిస్తోంది. ఖలీల్ అహ్మద్ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉండనుంది. మరి ఈ ప్లేయింగ్ 11లో మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.